రైతు దినోత్సవ శుభాకాంక్షలు రెడ్డి గారు. రెడ్డి గారు శుభాకాంక్షలు. రెడ్డి గారు శుభాకాంక్షలు. ఓకే ఓకే. ఈరోజు కోటిరెడ్డి గారి మొక్కజొన్న తోటలోనికి రావటం జరిగింది. కోటిరెడ్డి గారు నాకు సంవత్సరంన్నర క్రితమే పరిచయం, కానీ ఈసారి రెడ్డి గారిలో చూస్తే అంటే నాకు ఆనందం వెల్లుబెక్కుతుంది. ఎందుకోసం అంటే ఏ పంటకు కూడా మనం కాంప్లెక్స్ ఉత్తగేయట్లేదు సోమన్న గారు. మొక్కజొన్నకు కానీ, పత్తికి కానీ, మిర్చికి కానీ, వరికి కానీ అన్నిటికి కూడా మన ఆర్పిఎస్ వాడుతూ అని చెప్తూ ఉన్నారు. మొక్కజొన్నలో అంతేనా సార్? ఇక్కడ మొక్కజొన్న చూడండి, మొక్కజొన్న యొక్క అంటే అద్భుతంగా మొక్కజొన్న అనేది కూడా గ్రోత్ అనేది, మొక్కజొన్న గ్రోత్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంత కూడా చూడండి, ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 వాడిన మొక్కజొన్నలో మనం ఇప్పుడు ఉన్నాము. రెడ్డి గారు, మొక్కజొన్న రిజల్ట్లో ఆర్పిఎస్ ఎలా ఉంది అనిపిస్తున్నా సార్ మీకు? మంచి ఎదుగుదల బాగుంది. ఎదుగుదల బాగుందా సార్? బాగుంది ఎదుగుదల. ఓకే ఓకే. మిగతా వాళ్ళకు మన దానికి ఏం తేడా గమనిస్తున్నారు రెడ్డి గారు? ఇది మంచి ఎదుగుదలకైనా మంచి ఎప్పుడు నల్లంగాను దిగుబడి రావడానికి కూడా బాగుంటది. ఎప్పుడు ఈ కంకులు ఇరిచేదాకా కూడా మంచిగా బాగుంటుంది. లాస్ట్ దాకా కూడా నలుపు అనేది దక్కకుండా ఓకే వాడడం దానికి మనకి తేడా ఉంది. వాడడం ఇది లేదు. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మొక్కజొన్నలో. ఇదంతా కూడా ఎన్ని ఎకరాలు రెడ్డి గారు? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలకు కూడా మొత్తం వాడారు మన ఆర్పిఎస్. ఓకే ఓకే. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా.